ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి నేను మీకు నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మనం ఈ విధంగా మరొకసారి కలుసుకోవడానికి దేవుడు చేసిన మేలు కొరకే ప్రభుకి నేను స్తోత్రాలు తెలియజేస్తూ ఈ రోజు మరొక చిన్న అంశంతో నేను మీకు క్లుప్త వర్తమానమును అందించాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసి మనం యొక్క క్లుప్త వర్తమానంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి ఒక ఉదయకాల సమయంలో ఈ విధంగా మరొకసారి కలుసుకోవడానికి మీరు చూపిన కృప కొరకే నీకు వందనాలు. వినుచున్న కొద్ది మాటలు మీకు కృపలు బట్టి మమ్మల్ని నేను బలపరిచేవుగా, నడిపించేవుగా, దీవించేవుగా ఉండడానికి కృప చూపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు అనేటువంటి అంశంతో నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకస్తులుగా మనం చూస్తే లోకంలో ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి వాటిని వారు ఆశ్రయిస్తా ఉన్నారు. వారికి వచ్చినటువంటి ఇబ్బందుల్లో, వారికి వచ్చినటువంటి కష్టాల్లో, వారికి వచ్చినటువంటి కన్నీటిలో, వారికి వచ్చినటువంటి ఎదురైనటువంటి సమస్యల్లో వారు లోకపరంగా వారు ఎన్నో వాటిని వాళ్ళు ఆశ్రయిస్తా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారుగా కూడా ఉండి కూడా కొంతమంది దేవుణ్ణి ఆశ్రయించడం కంటే కూడా వారి దేవుని కంటే కూడా వేరొక దాన్ని వారు ఆశ్రయిస్తున్నటువంటి వారు మనం అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం. వారిని చూసినప్పుడు, అలాంటి వారిని చూసినప్పుడు మనకి ఎంతో పరితాపము మనం పడుతూ ఉన్నాం. కారణం ఏమనగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించిన తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి సహాయం చేస్తాడు, నేను నమ్మినటువంటి దేవుడు నాకు సహాయం చేసేటువంటి దేవుడు అని మనం విశ్వసించాలి అనేటువంటి మాట నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? ఒక మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే తీసి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. 3వ వచనం చదువుతున్నాను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో ఏలిన 2 సంవత్సరములు, యెరూషలేములో 52 సంవత్సరములు ఏలిను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొలియా. అతడు తన తండ్రి అయిన అమధ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 5వ మాట మనం చూస్తాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క సహాయమును పొందుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ఒక యవనస్తుని మనం చూస్తా ఉన్నాం. 16 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక యవనస్తుడు దేవుని మీద ఆధారపడడం అంటే ఎంత గొప్ప విషయమో మనం ఈ రోజున మనం చూస్తూ ఉంటే, లోకంలో ఎంతో మంది ఆ వయసు కలిగినటువంటి వారు తమకిష్టం వచ్చినట్టు జీవిస్తా ఉన్నారు. కానీ 16 సంవత్సరాలు కలిగినటువంటి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించడం మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆశ్రయించాలనేటువంటి ఆలోచన రావటం ఒక గొప్ప విషయంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. త్వరగా మనం ఈ మాటలు మనం చూద్దాం. దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియా ఏమేం పొందుకున్నాడో మనం చూద్దాం. 5వ వచనంలో ఈ మాట అన్నాడు కదా, చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసును. ఒకటి మనం చూస్తున్నాం, ఉజ్జియా వర్ధిల్లినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంతవరకు? దేవుని ఆశ్రయించినంత వరకు, దేవుని ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసినట్టుగా. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు కూడా కదా ఈ లోకంలో మనం చూస్తాం, ఒక స్లోగన్ మనం చూస్తాం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటా ఉంటారు. దేవునిలో వర్ధిల్లడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని విషయాల్లో వర్ధిల్లాలి, దేవుని పని విషయాల్లో వర్ధిల్లాలి, దేవుని మందిర పని విషయాల్లో మనం వర్ధిల్లాలి అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూద్దాం. 6వ వచనంలో అంటాడు, అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకార పురములను కట్టించెను. ఒకటి మనం చూస్తా ఉన్నాం,
ప్రాకారమును పడగొట్టడం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని యొక్క సహాయమును నువ్వు కోరినట్లయితే దేవుడి నుంచి నువ్వు పొందుకునేది ఏంటో తెలుసా? నీ ఎదుటనున్నటువంటి ప్రాకారాలు. అవి ఎలాంటి ప్రాకారైనప్పటికీ కూడా వాటిని నువ్వు పడగొట్టగలిగేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక సమయంలో ఉజ్జియా గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడ రెండోది మనం చూస్తున్నాం, అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి 6వ వచనంలో మనం చూస్తాం ప్రాకారమును కదా, 3 ప్రాకారాలు అతను పడగొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రాకారము నీ ముందు బలముగా నిలబడతా ఉందో, ఒకవేళ ఏ ప్రాకారము నీకు ఎదురుగా నిలబడి నేనున్నాను, నువ్వు ముందుకు వెళ్లకుండా నీకు అడ్డుగా నేను ఉన్నాను అని ఒకవేళ ఏ ప్రాకారం అయినప్పటికీ కూడా నువ్వు దేవుని సహాయమును పొందుకుంటే ఆ ప్రాకారమును పడగొట్టేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు అనేటువంటిది జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదే వచనంలో మనం చూస్తాము, ప్రాకార పురములను కట్టించెను. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే మరి నువ్వు కట్టించేవాడిగా, లేకపోతే నిన్ను దేవుడు ఎలా మారుస్తాడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తా ఉన్నాము. ఆ ప్రదేశాల్లో మనం చూస్తా ఉన్నాం, కట్టించేవాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు కదా, బాగు చేసేవాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు, పరిస్థితులను మార్చేటువంటి వాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరొకసారి మన యొక్క మాటలు మనం విందాం. చూడండి 7వ వచనం, ఫిలిస్తీన్లతోనూ గుర్బాయిలలో నివసించిన అరబీయులతోనూ మెహునీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ప్రియమైనట్లారా, నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుని యొక్క సహాయము నీకు కలుగుతుంది, దేవుని యొక్క సహాయము నీకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. తర్వాత మనం చూస్తాం 8వ వచనంలో, అమోనీయులను ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. ఇక్కడ మనం చూస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా కదా, అడగకుండగానే సహాయము పొందుకోవడం, అడగకుండగానే, లేకపోతే వారు అంటున్నారు చూడండి, అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆశ్రయించడం వల్ల నువ్వు బలాభివృద్ధి పొందుతావు. ఎలాగనంట? అధికముగా బలాభివృద్ధి పొందాడు, అధికముగా. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే 8వ వచనంలోనే మనం చూస్తాం, గనుక అతడి కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆశ్రయించడం వల్ల నీ పేరు, మంచి పేరు నువ్వు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు మనం చూస్తా ఉన్నాం, అతని కీర్తి కదా, ఉజ్జియా యొక్క కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములు అన్నిటను వ్యాపించను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. నీకు దేవుడు గొప్ప పేరును తీసుకొని వస్తాడు, ప్రతి ఒక్కరు కూడా నీ గురించి మాట్లాడుకునే విధంగా దేవుడు చేస్తాడు అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగే మనం చూస్తా ఉన్నప్పుడు 10వ వచనం మనం చూద్దాం, అదియుగాక షెఫేలా ప్రదేశములలోను మైదాన ప్రదేశములలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులను త్రవ్వించెను. వ్యవసాయమందుడు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాలు మనం చూస్తా ఉంటే ఎంత అమూల్యమైనటువంటి విషయాలు. కాబట్టి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నప్పుడు అతని యొక్క నేల సస్యశ్యామలమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతనికి ఉన్నటువంటి ప్రదేశాలు మనం చూస్తా ఉన్నాం. చూడండి, అదియుగాక షెఫేలా ప్రదేశములలోను మైదాన ప్రదేశములలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములు దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనేకమైనటువంటి పనివారిని కలిగి అనేకమైనటువంటి భూములను సారవంతమైనటువంటి వాటిగా నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు నీకు అనేక మంది పనివారిని నీతో పాటు నీకు సహాయకులుగా ఇస్తాడు. నీక మరి భూములను చదును చేసేవారుగా, లేకపోతే పంటలు పండించేటువంటి వారుగా, లేకపోతే బావులు తవ్వించేటువంటి వారుగా, మరి అనేకమైనటువంటి వారికి ఉపయోగపడేటువంటి విధముగా దేవుడు నిన్ను మారుస్తాడు అనేటువంటి విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జియా జీవితంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఆ మాటల గురించి వివరించడానికి సమయం లేదు గాని మరి యొక్క క్లుప్త వర్తమానం ద్వారా దేవుణ్ణి ఆశ్రయిస్తే మరి కలిగేటువంటి మేలు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఆశ్రయిస్తే మరొక అదే విషయాల్లో నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, విన్న కొద్ది మాటలు మాకు మా జీవితాలకు దీవెనకరంగా చేయండి. కృప దయచేయండి, సహాయం చేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే మరొక అదే అంశంతో మరొక పార్ట్ నేను మీతో మాట్లాడాలని నేను ఆశిస్తా ఉన్నాను. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.